ఫ్రెండ్స్ ఇది ఒప్పో K13X 5G అండ్ ఫోన్ 23వ తారీఖు లాంచ్ వస్తుంది. జూన్ 23వ తారీఖు ఒప్పో ఇండియాలో. మీరు K12X గుర్తుండే ఉంటుంది, మన ఛానల్లో కూడా చేశాను నేను. ఎక్కువ వీటిలో వీళ్ళు డ్యూరబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎవరైతే రఫ్ అండ్ టఫ్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళ కోసం ఈ ఫోన్స్ తయారు చేస్తుంటారు అనమాట. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఈ ఫోన్ 15,000 రూపాయల లోపు అయితే వస్తుంది. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మీకు కేస్ అయితే ఉంటుంది. దీనిలో కేస్ అని కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, ఫిక్స్ టార్గెట్ వారంటీ ఇన్ఫర్మేషన్ అవి. కేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్లో అయితే ఉంది. కేస్ మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్ చూడొచ్చు, 4 కార్నర్స్లో కొద్దిగా సపోర్ట్ అయితే ఇచ్చారు. సో ఈజీగా ఇది డ్రాప్స్ని సర్వైవ్ అవ్వగలదు కేస్ అయితే. నెక్స్ట్ ఇంకా మొబైల్ ఫోనే ఉంది, ఇది ఒప్పో K13X. ఫైనల్లీ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది బాక్స్లో అండ్ ఒక టైప్ A to టైప్ C కేబుల్ అండ్ ఛార్జర్ వచ్చేసరికి సూపర్ హుక్ ఛార్జర్, 45 వాట్ సూపర్ హుక్ ఛార్జర్. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్లో అన్నీ వస్తున్నాయి, స్క్రీన్గా కూడా మీకు ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది ఫోన్కి. మనం మెయిన్ పక్క పెడదాం, ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి మనం కేసు కూడా వేసి చూద్దాం. బాక్స్లో వచ్చిన కేసు ఎలా ఉంటుందో ఫోన్కి. కేస్ క్వాలిటీ చాలా బాగుంది, బాగా తయారు చేశారు కేస్ అయితే. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది అండ్ కేస్కి మీకు సైడ్ చూడొచ్చు, సపోర్ట్ చాలా బాగా ఇచ్చారు. సో కింద పడినా కానీ ఈజీగా అయితే డ్రాప్స్ అయితే సర్వైవ్ అవ్వగలదు. నెక్స్ట్ మిగతా విషయాలకు వెళ్ళే ముందు కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.67 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ LCD డిస్ప్లే ఇది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 45 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫోన్ ఫిజికల్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ ఉన్నాయి, దాని కింద ఫ్లాష్ కనిపిస్తుంది, ఒప్పో బ్రాండింగ్. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, పవర్ బటన్ కూడా ఇదే, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. టాప్లో ఏమీ లేవు. బాటంలో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, టైప్ C పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే అయితే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇది హైబ్రిడ్ స్లాట్. సెకండ్ స్లాట్లో మీరు మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే 2 సిమ్ కార్డులు అయితే పెట్టుకోవచ్చు. 5G సిమ్ కార్డు పెట్టుకోవచ్చు, డ్యూయల్ 5G. నెక్స్ట్ ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ డ్యూరబిలిటీ. టఫెస్ట్ అండ్ మోస్ట్ డ్యూరబుల్ ఫోన్ అండర్ 15K అని చెప్పేసి అంటారు వీళ్ళు. K12X కూడా అదే అన్నారు, K13X కూడా సేమ్ అదే ట్యాగ్ లైన్ అయితే వస్తుంది. సో దీనిలో వీళ్ళు చాలా సర్టిఫికేషన్ కూడా పొందారు. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ అయితే దీనికి ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఫ్రంట్ ఏదైతే ఉందో ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టికే. కాకపోతే లోపల ఏదైతే ఇన్నర్ ఫ్రేమ్ ఉందో ఇది వచ్చేసరికి హై స్ట్రెంత్ అల్యూమినియం ఎలాయ్తో తయారు చేస్తారు. అంతేకాదు లోపల కాంపోనెంట్స్ కి స్పాంజ్ అబ్జార్ప్షన్ ఉంటుంది. దీనిలో మీకు స్పాంజ్ బయోమెట్రిక్ షాక్ అబ్జార్ప్షన్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఇది మీకు డ్రాప్స్ ని సర్వైవ్ అవ్వగలదు. మీరు చిన్న చిన్న డ్రాప్స్ లైక్ మీరు జేబులో నుంచి 1 మీటర్ 1.4 మీటర్ హైట్ నుంచి మీరు డ్రాప్స్ ఎక్కువ పడుతుంటుంది, మన జేబులో నుంచి తీసేటప్పుడు ఎక్కువ పడుతుంటుంది, లేకపోతే ఫోన్ మాట్లాడేటప్పుడు ఫోన్ కింద పడుతూ ఉంటుంది. ఇట్లాంటి డ్రాప్స్ అయితే మీకు ఈజీగా సర్వైవ్ అవ్వగలదు. ఈవెన్ టైట్ పాకెట్స్ లో చాలా మంది ఫోన్స్ పెట్టుకుని ఉంటారు, సోఫాలో కూర్చోడం కానీ బైక్స్ మీద వెళ్ళడం కానీ అట్లాంటి ప్రెజర్స్ ఉంటాయి కదా, మీరు ప్రెజర్ పడుతుంటారు కదా, అట్లాంటిది కూడా ఇది ఈజీగా సర్వైవ్ అవ్వగలదు. ఈ ఫోన్ మీకు SGS మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ పొందింది, SGS గోల్డ్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ పొందింది, 360 డిగ్రీ డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మర్ బాడీ ఇది. IP రేటింగ్ విషయానికి వస్తే IP65 రేటింగ్ తో వస్తుంది. ఇది స్ప్లాష్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు, వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు కంప్లీట్ గా. ఫోన్ వెయిట్ వచ్చేసరికి 194 గ్రామ్స్ ఉంటుంది, థిక్నెస్ వచ్చేసరికి 7.99 mm థిన్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ 2 కలర్స్ లో వస్తుంది, సన్సెట్ పీచ్ కలర్, మిడ్ నైట్ వైలెట్. ప్రజెంట్ నా దగ్గర ఉంది వచ్చేసరికి మిడ్ నైట్ వైలెట్ కలర్. నెక్స్ట్ ఈ ఫోన్ లో ఇంకొక హైలైట్ బ్యాటరీ అని చెప్పు, 6000 mAh బ్యాటరీ, 45 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్. సో ఓవరాల్ గా మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది దీనిలో. ఈజీగా మీకు 1.5 డే అయితే వస్తుంది మాక్సిమం యూజర్కి, ఎందుకంటే ఇది గేమింగ్ ఫోన్ అయితే ఏం కాదు, జనరల్ యూజ్ చేస్తారు ఎక్కువ ఫోన్ తీసుకున్న వాళ్ళు. 1.5 డే వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాటరీ లైఫ్ అయితే. అండ్ ఛార్జింగ్ కూడా ఫాస్ట్ అవుతుంది, 45 వాట్ సూపర్ హుక్ ఛార్జర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లో. సో దీని యూజ్ చేసి మీరు 50% 37 మినిట్స్ లో ఛార్జ్ చేయొచ్చు, 100% వచ్చేసరికి 90 మినిట్స్ లో ఛార్జ్ చేసేయచ్చు. అండ్ 1700 ఛార్జ్ సైకిల్స్ కంప్లీట్ అయినా కానీ 80% వరకు బ్యాటరీ హెల్త్ ఉంటుంది అని చెప్పేసి కంపెనీ చెప్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఓమ్ని విజన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరా పర్ఫార్మ్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ కెమెరా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఒప్పో కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ వెళ్తే బాగుంటుంది. అండ్ దీనిలో మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు, 2x లో కూడా మీకు పోర్ట్రేట్స్ అయితే ఉంటాయి, ఇన్ సెన్సార్ జూమ్ అయితే ఉంది, 2x పోర్ట్రేట్స్ కూడా తీయొచ్చు. లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది, లో లైట్కి వెళ్తే మాత్రం కొద్దిగా నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా అని ఇచ్చారు వీళ్ళు ఆ ప్రైస్ కి, ఇంకా కొద్దిగా బెటర్ ఇస్తే బాగుండేది. ఇది కూడా మీకు డే లైట్ కొద్దిగా లైటింగ్ ఉందనుకో ఓకే, మీరు లైటింగ్ లేదనుకోండి చాలా సాఫ్ట్ వస్తాయి ఫోటోస్ అయితే. వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి మీకు, లైక్ ఏ ఎరేజర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ మీరు రిమూవ్ చేయొచ్చు. అండ్ ఏ అన్బ్లర్ ఉంటుంది, బ్లర్ అయిన ఫోటోస్ ని అన్బ్లర్ చేయడం, రిమూవ్ రిఫ్లెక్షన్స్ అని ఉంటుంది, ఏదైనా రిఫ్లెక్షన్స్ ఉన్నాయి అనుకోండి ఫోటోలో
అవి రిమూవ్ చేస్తూ ఉంటుంది. ఎన్హాన్స్ క్లారిటీ అంటే ఏమైనా ఫోటో మీరు ఇంకా కొద్ది క్లారిటీ పెంచాలనుకుంటే ఈ ఫీచర్ యూస్ చేయొచ్చు. ఇవన్నీ ఒప్పో ఫోన్స్ లో మీరు చూస్తూ ఉంటారు. దీనిలో కూడా ఈ ఫీచర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 6.7 ఇంచ్ HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. డిస్ప్లే ఇది మీకు గ్లౌ టచ్ తో వస్తుంది. గ్లౌస్ వేసుకున్న మీరు యూస్ చేయొచ్చు. వెట్ టచ్ తో కూడా వస్తుంది, అంటే మీరు తడి చేతులతో కూడా డిస్ప్లే అయితే యూస్ చేయొచ్చు. L1 సపోర్ట్ తో కూడా వస్తుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. కాకపోతే డిస్ప్లే HD+ ఇచ్చారు. ఆ ప్రైస్ కి ఈజీగా మనం ఫుల్ HD డిస్ప్లే అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇది మేజర్, అదొకటి ఫ్రంట్ కెమెరా. ఈ రెండు వీళ్ళు కొద్దిగా ఇంకా బెటర్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. ఆడియో విషయానికి వస్తే మాత్రం సింగిల్ స్పీకర్ తోనే వస్తుంది. లౌడ్ ఉంది స్పీకర్, అండ్ ఆడియో మీరు 300% వరకు పెంచొచ్చు. మరి లౌడ్ వస్తుంటది, క్లారిటీ ఉండదు. 100 వరకు మీకు ఓకే. దీనిలో మీకు డాల్బీ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. బడ్జెట్ ఫోన్ ఇది. కాబట్టి దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే తీసేయలేదు. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఒకటి దీన్ని మీరు యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మీకు జనరల్ యూస్ కి చాలా బాగుంటుంది. ఈ ప్రాసెసర్ మీకు లాగ్స్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. గేమ్స్ కష్టం, మీరు మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. హెవీ గేమింగ్ అయితే మీరు ఆడలేరు ఈ ప్రాసెసర్ తోటి. ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ 128GB తో వస్తుంది. అండ్ LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ColorOS 15 అండ్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+3 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. అంటే 2 నెక్స్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ అయితే దీనికి వస్తాయి. 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ బడ్జెట్ ఫోన్ కాబట్టి చాలా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉంటాయి. బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్. అండ్ కస్టమ్ UI కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, యాప్స్ ని హైడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. డైలర్ కూడా వీళ్ళు కస్టమ్ డైలర్ తో వస్తుంది. మీరు అవతల వాళ్ళ కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి, ఏమీ స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అంతేకాదు దీనిలో మీకు ట్రినిటీ ఇంజన్ కూడా ఉంటుంది. ట్రినిటీ ఇంజన్ కూడా నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను ఎలా వర్క్ చేద్దామని. ఒకసారి చెక్ చేయాలనుకుంటే కార్డ్స్ లో పెడితే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే మాత్రం ఒప్పో K13X సేమ్ K12X లాగే. ఒకవేళ మీరు ఎక్కువ డ్యూరబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఎక్కువ మీ ఫోన్ కింద పడేస్తూ ఉంటారు, రఫ్ అండ్ టఫ్ గా ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళ కోసం ఈ ఫోన్ వాళ్ళు తయారు చేసింది. సో వాళ్ళకి మాత్రమే ఈ ఫోన్ అయితే సెట్ అవుతుంది. ఇది K13X అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.